Hi Andy, this is Dr. P. Ravikiran, General Physician and Diabetologist at Owners Robotics Hospital, Sampaipet. As a part of corporate social responsibility, we have been discussing about the latest advances in diabetes management and weight loss therapies, where we have been discussing about tirzepatide over the past few weeks. The tirzepatide అనేది ఒక injection which has been doing waves in diabetes management and weight loss therapies around the world. So let's know about it in detail. The real problem in type 2 diabetes. అసలు type 2 diabetes లో ఎటువంటి ప్రాబ్లం వస్తుంది, ఎందుకు అవుతుంది? In type 2 diabetes, the main core problem is insulin resistance, beta cell dysfunction, excessive liver glucose production, abnormal hunger signal. అయితే చూడండి, the first thing insulin resistance ఎందుకు వస్తుంది అంటే, see, insulin is a key hormone which regulates the amount of sugar which goes into a cell. ఎప్పుడైతే there is continuous repeated stimulation from the body for insulin hormone, అంటే మనం ఖర్చు పెట్టే దానికన్నా మనం ఎక్కువ తిన్నాం అనుకోండి, మన బ్లడ్ లో షుగర్ పెరుగుతుంది. పెరిగినప్పుడు ద ఇన్సులిన్ హార్మోన్ ఇస్ ఫోర్స్డ్ టు పుష్ మోర్ షుగర్స్ ఇన్ టు ద సెల్. అలా కంటిన్యూస్ గా రిపీటెడ్ గా జరుగుతున్నప్పుడు ద బాడీ స్టాప్స్ రెస్పాండింగ్ టు ఇన్సులిన్, విచ్ ఈస్ కాల్డ్ ఎస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఇనిషియల్ గా ఇన్సులిన్ రెసిస్టెన్స్ నుంచి ప్రీ డయాబెటీస్ నుంచి డయాబెటీస్ రావడం జరుగుతుంది. అయితే ఎప్పుడైతే అట్లా మనకి ఓవర్ ప్రొడక్షన్ జరుగుతూ ఉంటుందో, అంటే మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావడం వల్ల ఇంకో ఓవర్ ప్రొడక్షన్ జరుగుతుంది, అప్పుడు బీటా సెల్ డిస్ఫంక్షన్. బీటా సెల్ డిస్ఫంక్షన్ అంటే బీటా సెల్స్ అనేవి ప్యాంక్రియాస్ లో ఒక మేజర్ సెల్స్ విచ్ ప్రొడ్యూస్ ఇన్సులిన్ ఫర్ ద ఎంటైర్ బాడీ. ఎప్పుడైతే మనకి ఆ ప్యాంక్రియాస్ అంటే డిస్ఫంక్షన్ వల్ల జరుగుతుందో, దట్ ఈస్ దట్ దెన్ డెవలప్ బీటా సెల్ డిస్ఫంక్షన్. వీటితో పాటు డ్యూ టు ఇంక్రీజ్డ్ ఇన్సులిన్ లెవెల్స్ ఇన్ ద బాడీ, ఆ ఇన్సులిన్ అనేది ఎప్పుడు కూడా మన లివర్ ని స్టిమ్యులేట్ చేస్తూ ఉంటుంది గ్లూకోజ్ ప్రొడక్షన్ కోసం. సో వీటి వలన ఎక్సెస్ గ్లూకోజ్ ప్రొడక్షన్ జరగడము, వీటి వల్ల షుగర్స్ హై అవ్వడం కూడా జరుగుతుంది. నెక్స్ట్ అబ్నార్మల్ హంగర్ సిగ్నల్. ఇవన్నీ కూడా సెకండరీ టు ద వన్ మేజర్ సైడ్, దట్ ఈస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. సో వీటన్నిటి వల్ల ఆకలి తగ్గకపోవడము, ఆకలి ఎక్కువ అవడము, కంటిన్యూస్ వాళ్ళు తింటూ ఉండడము, వీటి వల్ల కూడా వాళ్ళకి బరువు అనేది పెరుగుతుంటాం. అట్ ద సేమ్ టైం వెయిట్ రిలేటెడ్ మెటబాలిక్ స్ట్రెస్, అంటే బరువు పెరగడం వల్ల ఏదైతే వాళ్ళకి విజరల్ ఫ్యాట్ పెరుగుతుందో, అంటే అబ్డామిన్ చుట్టూ ఫ్యాట్ పెరుగుతుందో, దట్ విజరల్ ఫ్యాట్ యాక్ట్స్ యాజ్ అన్ ఎండోక్రైన్ ఆర్గన్, అంటే కెమికల్స్ ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటుంది, సైటోకైన్స్ ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటుంది. సో వాటి వలన దే డెవలప్ వెయిట్ రిలేటెడ్ మెటబాలిక్ స్ట్రెస్ ఆల్సో, విచ్ లీడ్స్ టు టైప్ 2 డయాబెటీస్. హౌ మోస్ట్ డయాబెటీస్ టాబ్లెట్స్ వర్క్. the common guide అంటే మనకి డయాబెటిక్ మెడికేషన్స్ ఒక 5 to 6 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ ఈస్ బైకాయినైడ్స్ ఆర్ మెట్ఫార్మిన్ గ్రూప్ ఆఫ్ డ్రగ్స్. నెక్స్ట్ సల్ఫోనిల్యూరియాస్ ఆర్ మోస్ట్ కామన్లీ కాల్డ్ as glimepiride. నెక్స్ట్ ఈస్ DPP-4 inhibitors, and next are pioglitazone group of drugs, SGLT2 inhibitors, insulin, అలా మల్టిపుల్ టైప్ ఆఫ్ డ్రగ్స్ ఉంటాయి. అయితే మనం వీళ్ళు డిస్కస్ అబౌట్ ద మోస్ట్ కామన్లీ యూజ్డ్ మల్టిపుల్ డ్రగ్స్ లైక్ మెట్ఫార్మిన్. మెట్ఫార్మిన్ ఏం చేస్తుందంటే ఇట్ రిడ్యూసెస్ లివర్ గ్లూకోజ్ ప్రొడక్షన్, అందుకని ఫ్యాటీ లివర్ తగ్గడానికి హెల్ప్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఇంప్రూవ్స్ ఇన్సులిన్ సెన్సిటివిటీ, బట్ అట్ ద సేమ్ టైం డస్ నాట్ రిడ్యూస్ అపటైట్. సో అప్డేట్ రెడ్యూస్ అవ్వకపోవడం వల్ల వాళ్ళ ఆకలి అట్లనే ఉంటుంది, వాళ్ళ వెయిట్ అనేది పెరుగుతూనే ఉంటుంది. So therefore metformin is weight neutral, whereas with sulfonylureas they force pancreas to release insulin. వీటి వల్ల మనకి వెయిట్ గెయిన్ పెరగడము, షుగర్స్ లో అయ్యే రిస్క్ ఉంటుంది. అయితే సల్ఫోనిల్యూరియాస్ తో ప్రాబ్లం ఏంటంటే దీస్ డ్రగ్స్ యాక్ట్ వెరీ ఎఫెక్టివ్లీ ఇన్ షుగర్ కంట్రోల్, బట్ అట్ ద సేమ్ టైం అవి ఇన్సులిన్ బలవంతంగా ప్యాంక్రియాస్ సెక్రేట్ చేయించడం వల్ల మెల్లమెల్లగా ప్యాంక్రియాస్ ఉన్న బీటా సెల్ డిస్ఫంక్షన్ పెరగడము, దానివల్ల బీటా సెల్ ఫెయిల్యూర్ జరగడము జరుగుతుంది. సో sulfonylureas in the long term will make a person more dependent on insulin than other group of drugs. అలానే ఇన్సులిన్ ఎక్కువ ప్రొడ్యూస్ చేయడం వల్ల వెయిట్ గెయిన్ జరుగుతుంది. వెయిట్ గెయిన్ తో పాటు sulfonylureas are the only group of drugs which can cause you low sugars. అలానే DPP-4 inhibitors also known by the name sitagliptin, vildagliptin, లేదంటే లినాగ్లిప్టిన్ అని, ఇవన్నీ ఏంటంటే ఇండైరెక్ట్ గా GLP-1 పెంచడానికి ప్రయత్నం చేస్తాయి కానీ ఎఫెక్టివ్ గా పెంచలేవు. సో ఏంటంటే DPP-4 ఇన్హిబిటర్స్ ఏం చేస్తాయంటే DPP-4 అనే ఒక ఎంజైమ్ మన జిఎల్పి అనే హార్మోన్ ని కట్ చేస్తుంది. సో ఆ జిఎల్పి అనే హార్మోన్ ని కట్ చేసే DPP-4 ని ఇన్హిబిట్ చేయడం వల్ల కొంచెం జిఎల్పి పెరుగుతుంది, దానివల్ల మనకి వెయిట్ లాస్ అవ్వడం కానివ్వండి, కొంచెం అడ్వాంటేజ్ షుగర్ కంట్రోల్ కానివ్వండి జరుగుతుంది. బట్ ఇవేవి కూడా మనకి దే డోంట్ ట్రీట్ ద రూట్ కాజ్ లైక్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అండ్ ద అదర్ థింగ్స్. సో వాట్ మేక్స్ tirzepatide different? Tirzepatide is a dual incretin receptor agonist. అయితే tirzepatide అనేది ఇట్ యాక్టివేట్స్ GLP-1 రిసెప్టర్ డైరెక్ట్లీ. మన విల్డాగ్లిప్టిన్ వాటిలాగా ఇండైరెక్ట్ గా కాకుండా ఇవి డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అవుతాయి ఆ రిసెప్టర్స్ తో. ఎట్ ద సేమ్ టైం tirzepatide ఆల్సో యాక్ట్స్ ఆన్ GIP రిసెప్టర్ ఆల్సో. అన్లైక్ టాబ్లెట్స్, ఇదేంటంటే ఈ రెండు పాత్వేస్ ద్వారా ఇట్ వర్క్స్ ఆన్ మల్టిపుల్ పాత్వేస్, ఇన్సులిన్ రిలీజ్ కానివ్వండి, గ్లూకోజ్ సప్రెషన్ కానివ్వండి, delays gastric emptying which makes us feel satiety for more time.
అప్టైట్ కంట్రోల్ చేయడం కానీ వెయిట్ రిడక్షన్ ఇట్లా మల్టిపుల్ ఆస్పెక్ట్స్ లో ఇట్ హెల్ప్స్ ఇన్ మేక్ ఎ డిఫరెన్స్. That's why it is a multiple level metabolic control system. So tirzepatide is effectively controlling diabetes because it works through the root cause. The first thing is glucose dependent insulin use. అయితే మనకి సల్ఫోనెల్యూరస్ ఏవైతే గ్లిబిప్రైడ్ గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ ఉంటాయో దే ఫోర్స్ ద బాడీ టు రిలీజ్ ఇన్సులిన్ irrespective of the food we eat. కానీ tirzepatide ఎలా పనిచేస్తుందంటే ఇట్ స్టిమ్యులేట్స్ ఇన్సులిన్ ఓన్లీ వెన్ బ్లడ్ షుగర్ ఇస్ ఎలివేటెడ్. దట్స్ వై there is no continuous release of insulin, and only when the blood sugars are elevated there is a release of insulin. Therefore there are low to nil chances of low sugars. This means lower risk of hypoglycemia, more physiologic insulin response, and smarter glucose regulation. మన బాడీని షుగర్స్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అయితే అప్పుడే ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసేలా చేసి దీస్ హ్యావ్ ద లో రిస్క్ ఆఫ్ హైపోగ్లైసిమియా. At the same time, there is a good weight loss with tirzepatide, which leads to better sugar control. So, excess weight అవ్వడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవ్వడము, వాటితో పాటు ఇన్ఫ్లమేషన్ డెవలప్ అవ్వడము, సైటోకైన్స్ రిలీజ్ అవ్వడము, లివర్ ఫ్యాట్ ఎక్కువగా స్టోరేజ్ అవ్వడం, ప్యాంక్రాటిక్ స్ట్రెస్ అవ్వడం, ఇవన్నీ కూడా విచ్ ఆర్ ద రూట్ కాజ్ ఆఫ్ డయాబెటీస్, దే గెట్ increased weight. So tirzepatide helps reduce body weight significantly in many patients, which improves insulin sensitivity, fasting glucose, and HbA1c. So once you lose weight, you lose majority of your illnesses. So అలానే మనకి డయాబెటీస్ కూడా మనకి రివర్సల్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. Clinical results. In major clinical trials such as SURPASS clinical trial program, tirzepatide has time and again proven that it causes significant HbA1c reduction, substantial weight reduction, improvements in fasting glucose. అయితే ఇది ఎలా ఉంటుందంటే మనకి బరువు తగ్గడం ఒకటే కాకుండా మనకి ఆ సెటైటీని ఇంక్రీజ్ చేయడం, మన క్రేవింగ్స్ తగ్గడం వల్ల సిగ్నిఫికెంట్ హెచ్బిఎన్సీ రిడక్షన్ తో పాటు సబ్స్టాన్షియల్ వెయిట్ రిడక్షన్ జరగడము, వీటితో పాటు ఇంప్రూవ్మెంట్స్ ఇన్ ఫాస్టింగ్ గ్లూకోజ్ కూడా జరుగుతాయి. సమ్ పార్టిసిపెంట్స్ అచీవ్డ్ నియర్ నార్మల్ గ్లైసిమిక్ లెవెల్స్ విత్ ఓన్లీ tirzepatide విచ్ వాజ్ యూజ్డ్ ఫర్ వెయిట్ లాస్ థెరపీ. అయితే ఈ tirzepatide అనేది మనకి GLP-1 రిసెప్టర్ అగనిస్ట్ కాకుండా ఇట్ ఆల్సో హ్యాస్ ఎ డ్యూయల్ పర్పస్ ఆఫ్ GIP రిసెప్టర్ అగనిస్ట్. అయితే జిఎల్పి అనేది మన సెటైటీ పెంచి మన ఆకలి తగ్గిస్తే, జిఐపి అనేది మన మెటబాలిజం ఇంక్రీజ్ చేస్తుంది. సో ఇట్స్ టూ వే అప్రోచ్. యూ రిడ్యూస్ ద కన్జంప్షన్ అండ్ యూ ఇంక్రీజ్ ద ఎక్స్పెండిచర్. సో ఆ మిస్ మ్యాచ్ అనేది మనం కంట్రోల్ చేసుకుంటూ ఇట్ ఎన్హాన్సెస్ ఇన్సులిన్ రెస్పాన్స్, ఇంప్రూవ్స్ ఫ్యాట్ మెటబాలిజం, అండ్ వర్క్ సినర్జిస్టికల్లీ విత్ GLP-1. Most tablets do not target this pathway. Literally speaking, there are no known tablets which could help us activate this pathway. So the dual receptor activation may explain stronger glucose lowering compared to single pathway drugs. Even మన సల్ఫోనెల్యూరస్ వీటితో కంపేర్ చేసుకుంటే కూడా ఈ tirzepatide injection is able to help us attain the diabetes reversal more effectively and more healthily. మనకందరికీ డౌట్ వస్తుంది, 5 tablets sometimes stop working. ఎందుకంటే ఓవర్ టైం సల్ఫోనెల్యూరియాస్ లాంటి గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ అవి బీటా సెల్ ఎగ్జాస్షన్ ని కాజ్ చేస్తాయి. మెల్లమెల్లగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ మనం ట్రీట్ చేయట్లేదు, వీఆర్ ఓన్లీ కంట్రోలింగ్ షుగర్స్ కాబట్టి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వర్సన్ అవ్వడము, దానివల్ల మనకి ఇంకా టాబ్లెట్స్ ఎక్కువ రిక్వైర్మెంట్ రావడము, వీటితో పాటు బరువు పెరగడం వల్ల అంత డిట్రిమెంటల్ గా జరగడం వల్ల టాబ్లెట్ డోసేజ్ ఇంక్రీజ్ చేయడం. సో ఏముందంటే ఒక స్పెసిఫిక్ డోసేజ్ వచ్చిన తర్వాత దెర్ ఇస్ నో ఫర్దర్ డోసేజ్ టు ఇంక్రీజ్. దట్స్ వెన్ వీ హ్యావ్ టు హ్యావ్ కాంబినేషన్ థెరపీ. అప్పుడు ఏమవుతుందంటే ఇనిషియల్ ఒక సింగిల్ టాబ్లెట్ సరిపోతుంది, తర్వాత 2 tablets, తర్వాత 3 tablets, తర్వాత ఇన్సులిన్ అడిషన్, అట్లా దిస్ వాజ్ వాట్ హ్యాపెనింగ్ ప్రయర్. కానీ tirzepatide లాంటి ఇంజెక్షన్స్ వచ్చిన తర్వాత, tirzepatide కానీ వెగోవి కానీ వచ్చిన తర్వాత, they are simultaneously targeting multiple pathways which help us control the diabetes effectively. This is the next question: is tirzepatide right for everyone? గుర్తుపెట్టుకోండి, every injection has a specific set of indications. If we don't follow those specific set of indications, it causes us more harm than good. అయితే tirzepatide ఎవరికి వాడతాం? టైప్ 2 డయాబెటిక్ పేషెంట్స్, ఇన్అడిక్వేట్ కంట్రోల్ ఆర్ ఓరల్ ఏజెంట్స్, అంటే మనం ఒక 2 to 3 types ఆఫ్ డ్రగ్స్ వాడిన తర్వాత మనకి ఎఫెక్టివ్ కంట్రోల్ చేయలేకపోతున్నాం, అప్పుడు వాడాల్సి వస్తుంది. పేషెంట్స్ నీడింగ్ వెయిట్ రిడక్షన్, ఎవరైతే టైప్ 2 డయాబెటిక్ పేషెంట్స్ ఉంటే బరువు తగ్గాలనుకుంటున్నారో వాళ్ళకి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఇట్ ద సేమ్ టైం దోస్ విత్ ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవడం వల్ల ఎవరైనా కానీ మనకి ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకోవాల్సిన అవసరం వస్తుంది అనుకోండి, ఇన్సులిన్ ఇంజెక్షన్స్ కూడా మనం సబ్సైడ్ చేయడానికి, ఓవర్ రైడ్ చేయడానికి మనకి tirzepatide హెల్ప్ చేస్తుంది. సో బట్ రిమెంబర్, ఈ ఒకటే ఇండికేషన్ ఉందని మనం స్టార్ట్ చేయలేం. వీ హ్యావ్ టు సీ ఇఫ్ దేర్ ఆర్ ఎనీ అదర్ కాంట్రా ఇండికేషన్స్ లైక్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కానివ్వండి, ఆర్ సమ్ అదర్ ఇండికేషన్ లైక్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అని ఉంటే కనుక ప్రాబ్లీ వీ హ్యావ్ టు కట్ డౌన్ ఆన్ tirzepatide. సో ఆల్వేస్ రిమెంబర్, ట్రీట్మెంట్ డిసిషన్స్ మస్ట్ బి ఇండివిజువలైజ్ అండ్ మెడికల్ సూపర్వైజ్. మీకు ఎవరో చెప్పారని చెప్పి తీసుకోవడం లాంటివి చేయకండి. ప్లీజ్ గెట్ ఎ ప్రాపర్ డాక్టర్స్ అడ్వైస్ అండ్ గెట్ tirzepatide. So how does it help? Tirzepatide represents a shift from sugar lowering to metabolic regulation. It not only does lower sugar, it also helps in having a metabolic reset. It enhances natural hormone pathways,
supports weight reduction, improves insulin sensitivity, reduce glucose safety. This is modern metabolic medicine. It goes against towards the root cause. ఇన్ని రోజులు మన టాబ్లెట్స్ అంటే సిమ్టమ్స్ రిలీవ్ చేస్తుంటే ఈ టెర్జపెటైడ్ ఇంజెక్షన్ కానివ్వండి, సెమాగ్లూటైడ్ కానివ్వండి, దే గో బిహైండ్ ద రూట్ కాజ్ అండ్ ట్రీట్ ద డిసీజ్ ఫ్రమ్ ద స్టార్టింగ్. So if you want to attain diabetes reversal or want to enter into a weight loss program which is sustainable and help you lose weight significantly, please join us at Donors Robotics Hospital, Champapet. We would help you attain your goals by medically supervising you and making sure that you don't lose your health in the pathways. Thank you.